ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ను మరచిపోకముందే చైనా మరో బయోవార్కు రెడీ అయ్యింది. అప్పుడు వైరస్ తో భయపెట్టిన చైనా ఇప్పుడు ఫంగస్ తో దాడికి ప్లాన్ చేసింది. ఫంగస్ ను అస్త్రంగా మార్చుకుని అగ్రరాజ్యం అమెరికాపై దాడికి యత్నించింది. చైనా ల్యాబ్ లో డేంజర్ ఫంగస్ ను సృష్టించినట్లు అమెరికా చెబుతోంది. ఇందుకు సంబంధించి ఇద్దరు చైనా సైంటిస్టులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నిధులు పొందిన జియాన్ ఆ ఫంగస్ ని తీసుకొస్తుండగా అరెస్ట్ చేశామని FBI డైరెక్టర్ కష్ పటేల్ తెలిపారు. ఆ ఫంగస్ హెడ్ బైట్లు అనే వ్యాధికి కారణమవుతుందని తెలిపారు. ఈ ఫంగస్ ముందుగా పంటలో వ్యాపిస్తుందని, ఆ తర్వాత మూగజీవాలు మనుషులకు వ్యాపిస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సునీత, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మందిని కబళించిన కరోనా వైరస్ ని మనం ఇంకా మర్చిపోలేదు. రీసెంట్ టైమ్స్ లో కూడా దేశంలో మరోసారి కరోనా మహమ్మారి గ్రాడ్యువల్ గా విస్తరిస్తుంది అని కూడా విన్నాము. అక్కడక్కడ కేసెస్ కూడా, తెలంగాణలో కూడా మొదటి కరోనా కేసు కూడా రిజిస్టర్ అయిందని కొద్ది రోజుల కిందట విన్నాము. అసలు కరోనా చైనానే సృష్టించిందని ప్రపంచంతో, అమెరికాతో పాటు ప్రపంచం దేశాలు కూడా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా చెప్పారు. సో ఇప్పుడు కూడా ఇప్పటికీ చైనానే ఇట్స్ నాట్ ఎ జెనెటికల్ వైరస్, ఇట్స్ అ మ్యాన్ మేడ్ వైరస్ అని కూడా ప్రపంచవ్యాప్తంగా చైనా పైనే అందరూ, చైనానే దీనికి కారణం అంటూ కూడా అందరూ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా కూడా ఒక సంచలన న్యూస్ కూడా చెప్పిందని చెప్పుకోవాలి. 5 ఏళ్ల కిందట వైరస్ అటాక్ చేస్తే ఇప్పుడు వైరస్ ఫంగస్ ఒక అస్త్రంగా మారుతుంది అని కూడా అమెరికా ఒక డేంజర్ బిల్స్ కూడా మోగిస్తోంది. చైనా ల్యాబ్ లో డేంజర్ ఫంగస్ ని కూడా సృష్టించినట్లు అమెరికా చెబుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడం కూడా సంచలనాత్మకంగా మారింది. జియాన్ లియోని అమెరికా FBI అరెస్ట్ చేసింది. అయితే రీసెంట్ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. అయితే వీళ్ళు ప్రమాదకర ఫంగస్ ను స్మగ్లింగ్ చేశారనేది కూడా కేసు నమోదు చేసింది. అయితే దీనిపైన FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ కూడా పలు సంచలన విషయాలు ప్రకటించారు. అరెస్ట్ అయిన చైనీయుల దగ్గర పుసారియం గ్రామీ నేరం అనే ఫంగస్ ఉన్నట్లు కూడా తెలిపారు. ఇది అగ్రికల్చర్ టెర్రరిజం ఆయుధం అంటూ కూడా అమెరికా ఆరోపించింది. మిషిగన్ యూనివర్సిటీలో రీసెర్చ్ కోసము ప్రస్తుతం ఈ శాంపిళ్లను కూడా పంపించారని కూడా ఆయన తెలిపారు. అసలు ఈ ప్రమాదకర ప్యాథోజన్ వల్ల ఏం జరగబోతుంది, అసలు అమెరికా ఈ సూక్ష్మ జీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తుంది అనేది కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా ఫంగస్ ఏం చేస్తుందో ఒక భయం అనేది, అంటే ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా చూసాము. ఎంతో మంది యాక్టివ్ గా ఉండే వాళ్ళు కూడా పోస్ట్ కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తోని అందరు కార్డియక్ అరెస్ట్ తోని కుప్పగూలి కూడా పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా కరోనా ఇంపాక్ట్ అనేది అటు వ్యాక్సినేషన్ ద్వారా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది అనేది, ఈ ఫంగస్ హెడ్ ప్లేట్ అనే వ్యాధికి దారి తీస్తుంది అనేది కూడా ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉందనేది కూడా ప్రస్తుతము దీనిపైన అమెరికా ఆందోళన చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫంగస్ తో ఆర్థిక విధ్వంసం సాగుతుంది అనేది కూడా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే చైనా నుంచి మిషిగన్ ల్యాబ్ అసలు ఈ జర్నీ వెనకాల ఏంటి, అసలు ఈ కాన్స్పిరసీ ఏంది, ఇది జస్ట్ రీసెర్చా లేకపోతే నిజంగానే కాన్స్పిరసీ థియరీ ఉందా అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికానేమో పలు అంశాలు చెబుతుంది, దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా చూపెడుతుంది. అవి చాలా షాకింగ్ గా ఉన్నాయని కూడా చెప్పాలి. ఏకంగా FBI డైరెక్టరే ఈ కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా దాని గురించి ఆయన మాట్లాడుతుండడం కూడా ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. కేవలం ప్రయోగాలే చైనా కంట్రీలో చేస్తే సరిపోతుంది, కానీ అమెరికా ల్యాబ్ లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ప్రయోగాలు చేయడానికి ఎందుకు సిద్ధం చేశారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా, ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ ని కూడా ప్రయోగించబోతుందా అనేది కూడా అమెరికా ఒక్కసారి కూడా ఉలిక్కిపడి, దీనికి అమెరికా కూడా ఖచ్చితంగా చైనా ఈ ఆగ్రో టెర్రరిజానికి కూడా కొత్తగా తెరపైకి తీసుకొస్తుంది అనేది కూడా అమెరికా అధికారులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే చైనా యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు అలాగే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ కి కూడా వచ్చారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైంటిస్ట్
ఈ జియాన్ ఆ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా చాలా లాయలిస్ట్ అనేది కూడా అమెరికా అధికారులు చెప్తున్నారు. ఈ ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్ కు కమ్యూనిస్ట్ పార్టీ ఫండ్స్ కూడా సమకూరుస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉందని కూడా FBI అధికారులు తెలిపారు. అయితే అమెరికా సంస్థలో చైనా తన సైంటిస్టులని పంపిస్తుంది అనేది కూడా FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ ఒక అలిగేషన్స్ కూడా వేశారు. ఆయన అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర ఇది అని కూడా పటేల్ తెలిపారు. అయితే ఈ కుట్రకి మోసానికి కూడా అంటే దీంతో పాటు వీసానికి కూడా ఎక్స్పైర్ అయిన వీసాతోని కూడా ఉన్నట్లు మోసానికి కూడా పాల్పడినట్లు కూడా అమెరికా ఆరోపణలు చేయడం కూడా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే వ్యూహాన్ ల్యాబ్ లోనే ఈ కరోనా అనేది కూడా వైరస్ అనేది అక్కడే పుట్టింది. ప్రపంచం కూడా అందరూ వ్యూహాన్ ల్యాబ్ అనేది కూడా చెప్తే అందరూ ఉలిక్కి పడుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మిషిగన్ ల్యాబ్ లో రిపీట్ కాకూడదనేది అమెరికా చాలా జాగ్రత్త పడుతుంది. అందుకే అమెరికా అలర్ట్ అయిపోయి ప్రభుత్వం ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయి చైనా ఫంగస్ ను సీరియస్ గా కూడా తీసుకుంది. దీనిపైన ఎట్ ది సేమ్ టైం అమెరికన్ మీడియా పైన కూడా చైనా చాలా కోపంగా కూడా ఉంది. అసలే అంటే అమెరికాను చూసి చైనా ఎప్పుడు కూడా అంటే ఒక మోడర్న్ వరల్డ్ లో అమెరికా అనేది సూపర్ మసీ పవర్ ఎప్పుడు మేమే వరల్డ్ లో టాప్ ఉండాలని అమెరికా కోరుకుంటుంది. చైనా కూడా పాస్ట్ 3 decades లో చైనా అనేది చాలా అభివృద్ధి చెందుతూ వస్తుంది. చైనాకు కూడా వరల్డ్ లో నెంబర్ 1 ఉండాలనేది కూడా చైనా. దాంట్లోనే ఎక్స్పాన్షన్ లో భాగంగానే పలు ఆఫ్రికాతో పాటు చిన్న చిన్న దేశాలని డెట్ ట్రాప్ అంటే లోన్ల పేరిట కూడా చైనా వాళ్ళందరినీ కబళిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఈ ప్రపంచవ్యాప్తంగా జీవాయుధాల దాడి నుంచి కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. చైనా ఏమైనా చేయొచ్చని కూడా అమెరికాకి కూడా అనుమానంగా ఉంది. ఇవన్నీ కలిసి చైనా ఫంగస్ పై ప్రస్తుతము ఒక అలారం బెల్స్ అనేటివి కూడా మోగుతున్నాయనేది కూడా చెప్పాలి. ఎందుకంటే చైనా కాన్స్పిరసీ చాలా డేంజర్ ఉందనేది దానికి ఉదాహరణే కరోనా వైరస్ అనేది కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. తాజాగా ఈ ఫంగస్ ఏకంగా ఫుడ్ లోనే పాయిజన్ చేసే విధంగా కూడా ఈ ప్రస్తుతం ఈ ఫంగస్ ఉండడం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపరుస్తుంది. ఏకంగా FBI డైరెక్టర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ని అడ్రస్ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో నెక్స్ట్ చైనా అజెండా ఏంటి, చైనీస్ అజెండా ఏంటి? ఆల్రెడీ కరోనా టైంలో కూడా ఒక మ్యాన్ మేడ్ వైరస్ ని సృష్టించి ప్రపంచాన్ని ఒక విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫంగస్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కూడా చైనా అంటేనే భయపడే విధంగా కూడా ప్రపంచ దేశాలు కూడా ఉలిక్కి పడే స్థితి అయితే ప్రస్తుతం చైనా కలిగిస్తుందని కూడా చెప్పాలి. సునీత, అయితే శ్రీచరణ్, అయితే ఈ ఘటన పైన అటు చైనా ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది? గా చైనా ఎప్పుడు కూడా తాను చేసే తప్పులు ఒప్పుకోదు కదా. అసలు దీనిపైన ఇన్ఫాక్ట్ అమెరికా మీడియా పైన చైనా గవర్నమెంట్ తో పాటు చైనా మీడియా కూడా అలిగేషన్స్ ఇస్తుంది. అమెరికా కావాలనే తమల్ని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడుతోంది అని. యాజ్ యూజువల్ గా చైనా ఎప్పుడు కూడా తను చేసేది బయటకు చెప్పదు. అలాగే సిమిలర్ గా ఇప్పుడు కూడా రివర్స్ బుల్డోజ్ అన్న చందన కూడా అమెరికన్ మీడియా పైన అలిగేషన్స్ వేస్తుంది చైనా గవర్నమెంట్. సునీత, అయితే శ్రీచరణ్, ఇప్పుడు అరెస్ట్ అయిన ఆ 2 సైంటిస్టులు విచారణలో ఎలాంటి విషయాలు చెప్తున్నారు? FBI ఇప్పటికే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అంటే పర్పస్ గా ఆ ఫంగస్ తీసుకురావడానికి ఏంటి, ప్రత్యేకంగా US లోనే ఎందుకు అది స్ప్రెడ్ చేయాలనుకున్నారు? సో దీని వెనకాల అంటే అమెరికాని ఏమైనా అస్థిరపరచాలని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే ఇది కావాలనే అమెరికాని మరోసారి కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో అమెరికాని నెట్టాలన్నారా అని దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. సో విచారణలో మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. సునీత, రైట్ శ్రీచరణ్.